السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اهدنا الصراط المستقيم. فقال النبي صلى الله عليه وسلم: اللهم ألهمني رشدي وأعذني من شر نفسي. సర్వస్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జా వ జల్లాకు మాత్రమే శోభిస్తాయి. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రబోధింప చేపట్టారు. వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహు తఆలా యొక్క శాంతి శుభాలు కరుణాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ అజ్జా వ జల్లా అనుగ్రహంతో మనము ఈ పవిత్ర రమదాను మాసంలో ఒక్కో రోజు ఒక్కో దుఆ గురించి తెలుసుకుంటూ మరి దాన్ని నేర్చుకుంటూ వెళ్తున్నాము. అల్లాహ్ అజ్జా వ జల్లా మనందరికీ ఈ ఏ యొక్క దుఆలు నేర్చుకుంటున్నామో వాటిని నేర్చుకుంటూ మన నిత్య జీవితంలో వాటి ద్వారానే అల్లాహ్ అజ్జా వ జల్లా యొక్క సహాయాన్ని, కారుణ్యాన్ని పొందుతూ ఇహపర లోకాల్లో పుణ్య ఫలాన్ని, సాఫల్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ అజ్జా వ జల్లా మనందరికీ అనుగ్రహింపజేయగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఇక ఇన్షాఅల్లాహ్ ఈ రోజు మనం నేర్చుకోబోయే దుఆ ఈ విధంగా ఉంది. ఈ దుఆ చాలా సంక్షిప్తమైంది. కేవలం 2 లైన్లు, 2 వాక్యాలు మాత్రమే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు: అల్లాహుమ్మ అల్హిమ్ని రుష్దీ వఅఇదిని మిన్ షర్రి నఫ్సీ. అల్లాహుమ్మ అల్హిమ్ని రుష్దీ వఅఇదిని మిన్ షర్రి నఫ్సీ. అల్లాహుమ్మ అల్హిమ్ని రుష్దీ వఅఇదిని మిన్ షర్రి నఫ్సీ. దుఆకి అర్థం ఏంటి? అల్లాహుమ్మ, ఓ అల్లాహ్, ఓ అల్లాహ్, అల్హిమ్ని, నాకు ప్రేరేపించు, సహాయం చెయ్యి, అనుగ్రహించు, రుష్దీ, నా సన్మార్గాన్ని, నా మంచిని నాకు అనుగ్రహించు. ఎప్పుడు నన్ను మంచి మార్గంలోనే ప్రేరేపించు, అలాంటి స్ఫూర్తిని నాకు అనుగ్రహించు. వఅఇదిని, నన్ను రక్షించు, వఅఇదిని, నన్ను రక్షించు, మిన్ షర్రి నఫ్సీ, నా ఒక ఆత్మ ఏదైతే ఉందో, నా ఒక మనస్సు ఏదైతే ఉందో దాని కీడు నుండి, చెడు నుండి. షర్ అంటే చెడు, నఫ్స్ అంటే మనస్సు, నఫ్సీ అంటే నా మనస్సు. నా మనస్సు, నా హృదయం యొక్క చెడు నుండి నన్ను రక్షించు. ఈ యొక్క హదీతు ముస్నద్ అహ్మదులో వచ్చింది. 1992 అంటే 1992 హదీత్ నెంబర్. అదేవిధంగా తిర్మిదీలో కూడా హదీస్ వచ్చింది 3483 హదీత్. ఈ హదీతు సంక్షిప్తంగా ఉంది, కానీ అల్హమ్దులిల్లాహ్ ఇందులో ఎంతో అర్థం అనేది, భావం అనేది ఇందులో ఇమిడి ఉంది. ఒక విశ్వాసికి ఎల్లప్పుడూ అవసరమయ్యేటటువంటి ఒక దుఆ. ఎందుకంటే విశ్వాసి ఎప్పుడు కూడా సన్మార్గం పైనే ఉండాలి, అపమార్గానికి వెళ్ళకూడదు. మరి మనకు వ్యతిరేకంగా శైతాన్ ఎప్పుడు కూడా మనల్ని సన్మార్గమును తప్పించి అపమార్గానికి, చెడు వైపుకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక రకంగా శైతాన్, ఇబ్లీస్, మన యొక్క బద్ధ శత్రువు, విరోధి, వాడు మనల్ని ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రెండోది, మన ఆత్మ ఉంది, మనలోనే ఉంది, మన మనస్సులోనే ఉంది. మన మనస్సులో కలిగే మనోవాంఛలు, కోరికలు, ఆశలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనల్ని ఏం చేస్తాయి? చెడు వైపు లాగుతాయి, పాపాల వైపు, అవిధేయత వైపుకు లాగుతూ ఉంటాయి. అందుకోసమే వీటి నుండి రక్షణ పొందేటటువంటి ఒక దుఆ అల్లాహుమ్మ. ఇక మన వివరంలోకి వెళ్తే, అల్లాహుమ్మ, అల్లాహుమ్మ అంటే అల్లాహ్, ఓ అల్లాహ్ అని అర్థం. ఓ అల్లాహ్. అల్హిమ్ని, ఇక్కడ అల్హమ, యుల్హిము, ఇల్హాం అనే పదం వస్తుంది.
అరబీలో అల్హమ యుల్హిమ్ ఇల్హాం, ఇఫ్ఆల్ అనే ఒక బాబు నుండి వస్తుంది, అంటే ప్రేరేపించడం, దైవిక ప్రేరణ. అంటే అల్లాహ్ తరపున మన మనస్సులో ఏదైనా మాటని దించటం, వేయటం, అంటే మనస్సులో అల్లా ఇచ్చే మార్గదర్శకతను ఇల్హాం అని అంటారు. అంటే ఇక్కడ వల్ల నా మనస్సులో ఎప్పుడు కూడా, నా మనస్సులో స్ఫూర్తినివ్వు, ప్రేరణనివ్వు, మార్గదర్శకత్వాన్ని ఇవ్వు. దేనికి? రుష్ది. రుష్డ్ అంటే సన్మార్గం. రుష్డు అంటే సన్మార్గం. మీకు గుర్తు ఉందో లేదో, ఆయతల్ కుర్సీ ఎంతమందికి వచ్చు? అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్. ఎందుకు చెప్తున్నాను? సూర్య బఖరా 255 ఆయతల్ కుర్సీ తర్వాత అల్లాహ్ అజ్జా వ జల్ల 256 దాని తర్వాతి ఆయతులో లా ఇక్రాహ ఫిద్దీన్ ఖద్ తబయ్యన రుష్దు మినల్ గై. రుష్దు అనే పదం ఖురాన్లో వచ్చింది. సూరహ్ బఖరాలో 256 లో వచ్చింది. అదే చెప్పదలుచుకున్నాను ఇక్కడ. రుష్దు అనే పదానికి రషద, రుష్దు అనే పదానికి వ్యతిరేకం, భిన్నమైన పదం గయ్యి. రుష్దు అంటే సన్మార్గము, గయ్యి అంటే అపమార్గము, అంధకారము అని అర్థం. అందుకోసం అల్లాహ్ ఏమన్నాడు ఇక్కడ? అల్లాహు లా ఇలాహ ఇల్లాలో అల్లాహ్ తాలా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధుడు లేడు అనే ఒక గుణగణాలు తెలిపిన తర్వాత ఇక అల్లాహ్ అన్నాడు, ధర్మంలో బలవంతం లేదు. ఖద్ తబయ్యన రుష్దు మినల్ గయ్. సన్మార్గం నుండి అపమార్గము వేరు ప్రస్ఫుటమైంది. అంటే అల్లాహను ఆరాధించాలి ఎందుకు? ప్రస్ఫుటమైంది. అల్లాహను ఎందుకు ఆరాధించకూడదు? ప్రస్ఫుటమైంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రుష్టు అనే పదానికి వ్యతిరేకం గై. రుష్టు అంటే సన్మార్గము, మంచి, మేలు. గై అంటే అపమార్గము, దుర్మార్గము, మరియు చెడు మార్గము, నరకానికి తీసుకెళ్లే మార్గము. అందుకోసమే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుతుబా ఇస్తూ, ఖుతుబాలో కూడా ఒక్కోసారి ఈ యొక్క పదాలను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికేవారు ఖుతుబాలో. మన్ యుతిఇల్లాహ వరసూలహు ఫఖద్ రషద్ వమన్ యఅసిల్లాహ వరసూలహు ఫఖద్ గబా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ ఒక్కోసారి ఖుతుబా ఇస్తూ ఖుతుబాలో ఈ పదాలు వాడేవారు. అల్లాహకు, ఆయన ప్రవక్తకు ఎవరైతే విధేయత చూపారో ఫఖద్ రషద్, వారు సన్మార్గం పైన ఉన్నారు, సన్మార్గాన్ని పొందారు. వమన్ యఅసిల్లాహ వరసూలహు, ఇక అల్లాహకు, ఆయన ప్రవక్తకు ఎవరైతే అవిధేయత చూపుతున్నారో ఫఖద్ గబా, అతడు మార్గభ్రష్టుడయ్యాడు, అతడు అపమార్గంలోకి వెళ్ళాడు. ఇది ముస్లిం గ్రంథంలో 870 కితాబుల్ జుమాలో ఇది వచ్చింది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ కూడా రషద, గై అనే రెండు పదాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ విధంగా అల్లాహకు మెచ్చే పనులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా ఆచరించమన్నారు, మంచి ఆ విధంగా విధేయతంగా. నా సన్మార్గం అంటే ఏంటి? సన్మార్గము అల్లాహ్ గ్రంథము, ఖురాన్, హదీసు. కాబట్టి అల్లాహకు విధేయత, ప్రవక్తకు విధేయత చూపే విధంగా నువ్వు నాకు ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉండు, అలాంటి ఒక అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉండాలి. సుబ్హానల్లాహ్. కాబట్టి మనకు ఒక విశ్వాసకి ఇదే చాలా అవసరం. ఎప్పుడు కూడా అల్లాహకు విధేయత చూపుతూ ఉండాలి, అల్లాహ్ యొక్క అవిధేయతకు అతడు దూరంగా ఉండాలి. అందుకోసం ఇక్కడ ముందుగా సన్మార్గాన్ని వేడుకుంటున్నాం. వల్ల నాకు అలాంటి జ్ఞానాన్ని పొందుతూ మంచి మార్గం పైన ఉంటూ నాకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా అల్లాహకు, మనకి షరియత్కు విధేయత చూపే విధంగా నన్ను ప్రేరేపిస్తూ ఉండు, స్ఫూర్తినిస్తూ ఉండు, నన్ను అలాంటి ఒక సద్బుద్ధిని ప్రసాదిస్తూ ఉండు, సన్మార్గాన్ని నాకు ఇస్తూ ఉండు. రుష్ది అంటే నా సన్మార్గాన్ని నాకు ఇస్తూ ఉండు అని ఇక్కడ అల్లాహ్ తాలాతో సన్మార్గాన్ని వేడుకుంటున్నాము. ఇక ఈ సన్మార్గం నుండి మనం తప్పించేది ఏంటి? అదే మన మనస్సులో కలిగే ఆలోచనలు, కోరికలు కలుగుతాయి, ఆలోచనలు కలుగుతాయి. సంపాదించాలన్న కోరిక, తిని తాగాలన్న కోరిక, ఎంజాయ్ చేయాలన్న కోరిక. ఇలా ఏమవుతుంది? మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు, మనోవాంఛలు ఏం చేస్తాయి? ఒక్కోసారి మనల్ని ఆ విధేయత నుండి ఆపుతాయి. అల్లాహకు మెచ్చే పనులు కాకుండా భార్యకు మెచ్చే పని, అల్లాహకు మెచ్చే పని కాకుండా ప్రవక్త మెచ్చే పని కాకుండా సమాజానికి, కుటుంబానికి, మన ఇమాంలకు, వాళ్ళకి, వీళ్ళకి, నౌజుబిల్లా, ఇలా అల్లాహ్ మరియు ప్రవక్త కాకుండా మనిషి ఏం చేస్తాడు? తన ఆత్మకి ఇస్తాడు. నా ఇష్టం అంటాడు, నౌజుబిల్లా. కాబట్టి ఇక్కడ అల్లాహ్ తాలాతో ఈ యొక్క ప్రార్థన కూడా ఉంది, వేడుకోలు కూడా ఉంది. ఓ అల్లాహ్, నా ఆత్మ, నా మనస్సు యొక్క చెడు ఏదైతే ఉందో ఈ చెడు నుండి నన్ను రక్షించు. మన మనస్సు అనేది ఉంది. మన మనస్సులో ఏముంది? రెండు ఉన్నాయి. వనఫ్సిన్ వమా సవ్వాహా, అల్లాహ్ తాలా సూరే వశ్శంసి వదుహాహా 91వ సూర షమ్స్ లో
అల్లాహ్ అజ్జా వజల్ల ప్రమాణం చేశారు, వనఫ్సిన్ వమా సవ్వాహా. నఫ్స్ ఆత్మ యొక్క సాక్షిగా దాన్ని సంస్కరించిన, దాన్ని సరిదిద్దినటువంటి ఒక ప్రభు సాక్షిగా, ఫహల్హమహా ఫుజూరహా వతఖ్వా. చూడండి ఇక్కడ ఫహల్హమహా, అల్హమ అనే పదం ఇక్కడ వచ్చింది చూడండి. ఫహల్హమహా అంటే మేము వారికి ప్రేరేపించాము. ఆ మనసుకు ఆత్మకు మంచి చేసే ప్రేరణ ఉంది, చెడు చేసే ప్రేరణ ఉంది. ఫల్హమహా వతఖ్వా, ఫుజూరహా వతఖ్వా. ఫుజూర్ అంటే ఇక్కడ చెడు చేసేది, తఖ్వా అంటే భయపడేది. దైవభీతి మరియు రెండూ ఉన్నాయి. కానీ మనిషి ఏం చేస్తాడు, ఒక్కోసారి తఖ్వాను వదిలిపెట్టి చెడు వైపుకి వెళ్తాడు. అందుకోసమే వల్ల అలాంటి స్థితుల నుండి, అలాంటి ఒక దుస్థితుల నుండి, నేను మంచిని వదిలి చెడు వెళ్ళడం నుండి నా ఒక మనస్సు యొక్క చెడు ఏదైతే ఉందో వల్ల దాన్ని నన్ను రక్షించు. ఎందుకంటే మనస్సు మొత్తం ఏం చేస్తుంది, మనల్ని చెడు వైపు లాగుతుంది. సూర యూసుఫ్ లో 12వ సూరాలో 53వ వచనంలో అల్లాహ్ అజ్జా వజల్లా ఇదే విషయం అనేది మనకు తెలపడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది? ఇన్న నఫ్స లఅమ్మారతుం బిస్సూ ఇల్లా మా రహిమ రబ్బీ ఇన్న రబ్బీ గఫూరుర్ రహీం. ఇక ఇన్న నఫ్స లఅమ్మారతుం బిస్సూ, మన ఒక ఆత్మలో మనస్సులో ఏముందంటే నఫ్సె అమ్మార, నఫ్సె లవ్వామ, నఫ్సె ముత్మఇన్న, ఈ మూడు ఉన్నాయి. నఫ్సె అమ్మార ఏదైతే ఉందో ఇది ఎక్కువ మనం చెడు వైపు పురుగొల్పుతుంది, చెడు చేయమంటుంది. మంచిని వదిలిపెట్టి చెడు వైపుకి ఎక్కువగా ప్రారంభించమని చెప్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఈ యొక్క బిస్సు చెడు చేస్తుంది. ఇల్లా మా రహిమ రబ్బీ, అల్లాహ్ తాలా ఎవరినైతే కరుణ చూపుతాడో ఆ వ్యక్తి తప్ప ఇక మిగతా వందలు కూడా మనసు ఎప్పుడు చెడు వైపు రాదు. కాబట్టి అల్లాహ్ తాలా దువా ఇదే చేస్తున్నాము, వల్ల వాయిదిని మిన్ షర్రి నఫ్సి, వల్ల నా మనసు యొక్క చెడు నుండి, కీళ్ళ నుండి, దుష్ప్రేరణ నుండి నిన్ను రక్షించు. కాబట్టి సోదర సోదరి మనలా చాలా సంక్షిప్తమైన దువా, కానీ అల్హమ్దులిల్లా అర్థం అనేది చాలా విస్తృతంగా ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి, ప్రతి విశ్వాసికి ఇప్పుడు అవసరమే. ఎందుకంటే నిత్యము అల్లాహ్ తాలా యొక్క విధేయతలో ఉండడమే మనకు ముఖ్యము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. మీరు అల్లాహ్ తాలాకు అత్యధికంగా భయపడుతూ ఉండండి, ఎంతగా భయపడాల్సిన హక్కు ఉందో అలా భయపడుతూ ఉండండి. వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిం, మీరు చనిపోయేటప్పుడు ముస్లింగా చనిపోండి అన్నాడు. అంటే ముస్లింగా చనిపోవడం మన చేతుల్లో ఉందా? ఉంటుంది. ఎందుకంటే చెడుకు దూరంగా ఉంటేనే, అల్లాహ్ అజ్జా వజల్లాతో మనం వేడుకుంటూ ఉంటేనే, ఇలాంటి దువాలు చేస్తూ అల్లాహ్తో వేడుకుంటూ ఉంటేనే ఇన్షా అల్లాహ్ మన మరణం అనేది ఏంటి? విధేయత. ఇస్లాం అంటే ఏంటి? విధేయత. అల్లాహ్ ప్రభువుకు అల్లాహ్ ప్రభువుకు నచ్చిన పనులు చేయడమే, మంచి పనులు చేయడమే. కాబట్టి మనం మరణించేటప్పుడు కూడా మనకి ఇన్షా అల్లాహ్ ముస్లింగా మరణించాలంటే ఏం చేయాలి? మనం మంచి పైన ఉండాలి, అల్లాహ్ విధేయత పనులు ఉండాలి, మంచి పనులు షరియత్ అనుగుణంగా ఉండాలి, షరియత్కు వ్యతిరేకంగా చేయకూడదు. మరియు దానికి ముఖ్యంగా పాత్ర వహించేదేంటి? మన మన మనస్సులో ఉన్నటువంటి మనస్సు, మన శరీరంలో ఉన్నటువంటి మనస్సు, ఈ మనస్సు పైన ఏం చేస్తాడు? శైతాన్ దుష్ప్రేరణలు కలిగిస్తాడు. మన నౌదుబిల్లా సన్మార్గం నుండి, మంచి నుండి, అల్లాహ్ విధేయత నుండి, స్వర్గ మార్గం నుండి తప్పించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇన్షాల్లా మనము ఈ యొక్క దుఆను అత్యధికంగా పాటిస్తూ ఇన్షాల్లా అల్లాహ్ తాలా యొక్క రక్షణలో ఎప్పుడు ఉండాలి. దుఆ ఏంటి? అల్లాహుమ్మ అల్హిమ్ని రుష్దీ, అల్లాహుమ్మ అల్హిమ్ని రుష్దీ వాయిదిని మిన్ షర్రి నఫ్సీ. ఓ అల్లాహ్, నా మంచిని, నా సన్మార్గాన్ని నాకు ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉండు, నాకు ప్రేరేపిస్తూ ఉండు. మరి నా మనస్సు యొక్క, హృదయం యొక్క చెడు నుండి నన్ను కాపాడు, రక్షించు. అల్లాహ్ అజ్జా వజల్ల మనందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పించిన దుఆల ద్వారానే ఇహపరలోకల సాఫల్యాన్ని, సన్మార్గాన్ని, పుణ్య ఫలాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ అజ్జా వజల్ల మనందరికీ అనుగ్రహింపచేయగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.